హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పులివెందుల నుంచి కదిరికి వెళ్ళే దారిలో ఉంటుంది ఈ శ్రీ కోన గవేశ్వర స్వామి క్షేత్రం. పులివెందుల నుంచి వచ్చే దారిలో నామాల గుండు కన్నా ముందే ఉంటుందండి. ఇలా బోర్డు ఉంటుంది. ఇంతకు ముందే నామాల గుండు వీడియో ఆల్రెడీ చేశానండి. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నామాల గుండు క్షేత్రానికి వెళ్ళడానికి ముందే వస్తుందండి ఈ దారిలో ఇలా బోర్డు ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ దారి మోట్నూతలపల్లె అనే ఊరికి వెళ్తుందండి. ఆ ఊరిలో నుంచి కూడా లోపలికి దారి ఉంది గుడికి. అలాగే బయట నుంచి కూడా దారి ఉందండి. చూడండి, దారిలోనే ఇక్కడ ఊరి దగ్గరే చెరువు కూడా ఉంది. ఈ చెరువులో తామర పూలు ఉన్నాయి. ఇలా ఊరు దాటిన తర్వాత ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుందండి గుడిది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. గుడి వచ్చేసి పైన గృహలో ఉందండి. ఎత్తుగా తాపలు లేకుండా ఇలా స్లోప్గా ఇచ్చారనమాట నడవడానికి. ఇలా అటు ఇటు నడుస్తూ పైకి వెళ్ళిపోవాలి. అంటే తిరుమలకు బస్సులు వెళ్తాయి కదండి, అలా ఉంటుంది దారి. ఇక ఈ క్షేత్రం చరిత్ర వచ్చేసి ఈ బోర్డు మీద ఇచ్చారండి. ఇక ఈ ద్వారం నుంచి పైకి ఎక్కిపోవాలి. మొదటగా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ వినాయకుడు కనిపిస్తాడండి. ఇక ఇక్కడ నుంచి ఇలా స్లోప్గా ఉంటుంది, స్టెప్స్ లేకుండా. శివుడి గురించి ఇక్కడ బోర్డులలో రాశారు. అక్కడక్కడ కూర్చోవడానికి రాళ్ళతోనే చైర్స్ కూడా తయారు చేశారండి. ఇక ఇక్కడ కొంచెం పైకి వచ్చిన తర్వాత చిన్న పార్క్ లాగా, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అలా ఉన్నాయి. ఇక అక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ మాత్రం అన్ని స్టెప్సే ఉన్నాయండి పై వరకు. పైకి వచ్చిన తర్వాత ఇలా విశాలంగా ఉందండి. సపట వేశారు బాగా నీట్గా. ఇక్కడ ఒక సైడ్ మాత్రం దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్ లాగా పెట్టారు. అంటే ఎక్కడంటే అక్కడ పెట్టకుండా పుట్ట దగ్గర మాత్రమే కొంచెం ఎత్తులో ప్లేస్ ఉందన్నమాట, దీపాల కోసమే అన్నట్టు. ఇక ఇక్కడ ఈ ద్వారం నుంచి కిందికి వెళ్ళాలి. ఇలా కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 దారులు ఉంటాయండి. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతే శివుడి దగ్గరికి దారి ఉంటుంది. దక్షిణాన్మయ స్వయంభు శ్రీ కోన గవేశ్వర స్వామిని దర్శించిన తర్వాత పూజారి గారు ఇక్కడ ఒకటి చూపించారండి. పాము పడగలాగా ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు చిన్న చిన్న బొటుకులుగా పడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీడియో చూపించడానికి కనిపించడం లేదండి, అక్కడ లైట్ ఉంది కాబట్టి. ఇక అక్కడి నుంచి ఇలా వెనక్కి వచ్చేసి ఇటు సైడ్కి వెళ్ళిపోతే లోపల అక్క దేవతలు ఉంటారండి. అక్క దేవతల దగ్గరికి పోవాలంటే ఖచ్చితంగా కిందికి వంగే పోవాలి. అంటే అక్కడ ఇంకా ఎత్తుగా ప్లేస్ లేదనమాట. కొంచెం జోగాడినట్టు లోపలికి వెళ్ళి దర్శించుకొని రావాలి. అందుకోసమే ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి రావాలి. ఇక అక్క దేవతల నుంచి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక గృహలాగా ఉందండి. ఇక్కడ వచ్చేసి కృష్ణ మందిరం కోసం తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా లోపలికి ఒక గృహలాగా ఉంది. ఇప్పటికైతే ఇంకా ఏం తయారు చేయలేదు. భవిష్యత్తులో ఇక్కడ కృష్ణుని మందిరం కడతారు. ఇక్కడ వచ్చేసి చూడండి, బయటికి అక్కడక్కడ రంధ్రాల్లాగా ఉన్నాయి. బయటికి వెళ్తారా ఇలా లోపలికి వస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు ఈ రంధ్రం నుంచి. ఇక అలాగే వెనక్కి వచ్చేసేయాలి. మామూలుగా గృహలోనే ఒక దారి అనుకుంటే ఇక్కడ మళ్ళీ జంక్షన్ లాగా అక్కడొకటి అలా దారులు ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి మొదట్లో 3 దారులు ఉన్నాయన్నాను కదా, దాంట్లో ఇది ఇంకొక దారి. ఇక్కడ నుంచి కూడా బయటికి వచ్చేసేయచ్చు. చూడండి, ఇక్కడ అందరు దీపాలు పెడుతూ ఉన్నారు కదా, ఆ దీపాలు పెట్టే చోటికి కూడా ఇక్కడ ఇంకొక దారి వస్తుంది. ఇక ఇది వచ్చేసి పైనుంచి వ్యూ అన్నమాట, చాలా బాగుంది. ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ పిల్లలతో రావాలని ఇక్కడ అనుకుంటున్నాం అనమాట. ఇక పైన ఇలా అందరము కూర్చొని మాట్లాడుకుంటూ కొద్దిసేపు గడిపేశాము. ఇక కిందికి వచ్చేటప్పుడు ఈ పార్క్లోకి వెళ్ళామండి. మేము ఉండేది అందరం పెద్దవాళ్ళమే కదా, కానీ చిన్న పిల్లల్లాగా అందరం ఆడుకున్నాం. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మేము ఆడుకున్న వాటివి కొన్ని వీడియో క్లిప్స్ ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఒక ఎంత బాగుతుందో.
ఎంజాయ్ చేసేదానికి వయసుతో సంబంధం ఏమీ లేదనిపిస్తుంది. ఈ యవ్వన్ పేరు అడుగుదాం. గద్దలూరు వీరమ్మ. Thanks for watching.